హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో యేసుక్రీస్తుకు చెందిన బహుళ ప్రచారంలో ఉన్న నమ్మకాలకు చెందింది. వీటిని యేసుక్రీస్తుకు సంబంధించిన 7 అత్యంత రహస్యమైన విషయాలుగా పేర్కొంటారు. వ్యక్తిగత విశ్వాసాలకు అతీతంగా ఒక సంతులన రీతిలో వీటి గురించి ప్రస్తావిద్దాం. ఇవి యేసుక్రీస్తు ధరించిన దుస్తులని, ఇవి ఆయన ఉపయోగించిన వస్తువులని, ఇది సాక్షాత్తు ఆయన చిత్రపటమని చెప్తూ పలు విశేషాలు ఆయన్ను నమ్మిన వారు ప్రస్తావిస్తూ ఉంటారు. అవేంటన్నది చూద్దాం. ముందుగా హోలీ గ్రైల్ గురించి బహుశా చాలా మంది వినే ఉంటారు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులతో కూర్చుని చేసిన చివరి భోజనం ద లాస్ట్ సప్పర్లో ఆయన ఉపయోగించిన పాన పాత్ర ఈ హోలీ గ్రైల్ అని చెప్తారు. ఆయన ద్రాక్షరసం తాగిన పాత్ర ఇది, అందుకని దాన్ని అతి పవిత్రంగా భావిస్తారు. యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు అక్కడ చిందిన రక్త బిందువుల్ని ఈ పాన పాత్రలో పట్టి రహస్యంగా దాచి ఉంచారని భావిస్తారు. అలా దాచిన వ్యక్తి అరమాతియాకు చెందిన జోసెఫ్ అని క్రీస్తు అనుచరుడు. తర్వాత అది ఎవరి చేత పడకుండా ఎప్పటికప్పుడు వేర్వేరు ప్రదేశాలకు తీసుకువెళుతూ రక్షించాడట. లియోనార్డో డావిన్సీ చిత్రరాజం ద లాస్ట్ సప్పర్లోనూ ఈ పాన పాత్ర ఉంటుంది. ఆ పాత్రను దాచి ఉంచిన రహస్యం కూడా ఆ చిత్రంలోనే ఉందని చాలామంది పరిశోధకులు నమ్ముతారు. క్రీస్తు శకం 1190 దశకంలో మధ్యయుగాల నాటి ఐరోపా చరిత్రకారులు, విశ్వాసులు తమ రచనల్లో దీన్ని ప్రస్తావిస్తారు. దీన్ని ఇంగ్లాండ్, ఫ్రాన్స్లోని రహస్య ప్రార్థనా స్థలాల్లో, మఠాల్లో, కోటల్లో దాస్తూ వచ్చారు. ఇక రెండవది హోలీ లాన్స్ అనేది ఒక చాకు, కత్తి వంటి ఆయుధం. అంటే యుద్ధంలో వాడిన కత్తి కాదిది. క్రీస్తుతో ముడిపడ్డ చరిత్రలో పవిత్రమైన వస్తువుగా పరిగణించే వస్తువిది. శిలువ మీదకు ఎక్కించే ముందు ఆ కత్తితోనే ఆయన గుండెను కోశారని, తర్వాత ఆయన రక్తపు మరకలతో సహా ఆ కత్తిని జాగ్రత్తగా చేస్తారని అందరూ చెప్తారు. ఇనుముతో చేసిన ఆ కత్తికి బంగారు, వెండి మెరుగులెద్దారు. దీని పొడవు 38 నుంచి 50 అంగుళాల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. బరువు 2 నుంచి 3 కిలోల వరకు ఉండొచ్చట. రోమన్ల చరిత్రలో క్రీస్తును సిలువ వేసిన తర్వాత ఆ సైనికులే ఆ కత్తిని తమ వద్ద అట్టే పెట్టుకున్నారని, ఆ తర్వాత అది కొందరు రాజుల ఆధీనంలోకి వెళ్ళిందని, కాలక్రమంలో క్రీస్తు విశ్వాసులు దాన్ని భద్రపరిచారని ఉంది. ఇక నెక్స్ట్ వన్ క్రౌన్ ఆఫ్ థోర్న్స్, అంటే ముళ్ళ కిరీటం అని అర్థం. యేసుక్రీస్తుకు సిలువ వేసినప్పుడు ఆయన తలకు చుట్టిన ముళ్ళ కిరీటం ఇది. తన ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన క్రీస్తు పట్ల విశ్వాసం కలిగిన శ్రద్ధాళువులకు ఈ వస్తువు అత్యంత పవిత్రం. సిలువ మోస్తూ నడుస్తున్న క్రీస్తు తలకు రోమన్ సైనికులు చుట్టిన ముళ్ళ కిరీటంగా చెప్పే ఈ వస్తువును క్రీస్తు మహిమలను ఎద్దేవా చేస్తూ తరలించారని, అందుకే దాన్ని ఆయన బలిదానానికి చిహ్నంగా భావిస్తారని చెప్తారు. క్రీస్తు దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ కిరీటం జెరూసలేంలో కంటబడిందని చెప్తారు. అయితే దానిలో కొంత భాగాన్ని క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఫ్రాన్స్కి తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ భాగం ఫ్రాన్స్ పారిస్లోని నోట్రడామ్ క్యాథడ్రాల్లో భద్రపరిచారు. ఇక నెక్స్ట్ వన్ ట్రూ క్రాస్ అనేది చెక్కతో చేసిన ప్లస్ ఆకారపు ఒక వస్తువు. అయితే క్రీస్తును సిలువ వేసిన చెక్క భాగం కనుకనే దాన్ని అసలైన సిలువ ట్రూ క్రాస్ అని అంటారు. ఆయన కార్చిన రక్తం, స్వేదం పీల్చుకున్న ఆ చెక్కకు పవిత్రత కలిగిందని, ఆనాటి నుంచి అది సామాన్య కలప కాదని అందరికీ నమ్మకం. పవిత్రకు సజీవ ప్రతీకగా చూస్తూ ఉంటారు. 3వ శతాబ్ద కాలంలో రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ తల్లి సెయింట్ హెలీనా స్వయంగా జెరూసలేం వచ్చి శోధించి దీన్ని సంపాదించారని చరిత్ర చెప్తోంది. అయితే మొత్తం 3 సిలువలు దొరకడంతో ఏది అసలైందో తెలుసుకోవడం కష్టంగా మారింది. క్రీస్తును సిలువ వేసిన క్రాస్ని తాకినప్పుడల్లా ఆమెకు స్వస్థత చేకూరిందని చెప్తారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అది ట్రూ క్రాస్గా పూజలు అందుకుంటోంది. ఇక నెక్స్ట్ వన్ నెయిల్స్ ఆఫ్ ద క్రూసిఫికేషన్ అనగానే మీరు గుర్తించవచ్చు, యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు ఆయన చేతులు, కాళ్లకు దించిన ఇనుప మేకులవి. 1968లో జెరూసలేం వద్ద గివత్ హా మిఫ్తావ్ అనే ప్రాంతంలో ఉన్న ఓ సమాధిని తవ్విన పురావస్తు పరిశోధకులకు వాసిలియోస్ జాఫ్రెస్కి దొరికిన ఒక శిథిల అస్థిపంజరం ఎముకల గూడులో పొడవాటి ఇనుప మేకు గుచ్చుకుని కనిపించింది. సుమారుగా 11 సెంటీమీటర్లు పొడవున్న ఆ మేకు చరిత్ర, విశ్వాసాల మధ్య పెద్ద చిచ్చురేపింది. ఆనాడు క్రీస్తును సిలువ వేసినప్పుడు అరచేతులకు, పాదాలకు కొట్టిన మేకుల్లో అది ఒకటని విశ్వాసం ప్రబలింది. ఆ కాలానికి చెందినప్పటికీ ఇది క్రీస్తుకు కొట్టిన మేకు కాదని, రోమన్ సైనికులు సిలువ వేసిన వేరే వ్యక్తికి కొట్టిన మేకులని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ఇక రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ తల్లి సెయింట్ హెలీనా తాను జెరూసలేం వచ్చి శోధించి సంపాదించిన క్రీస్తు తాలూకు వస్తువుల్లో ఆయన కొట్టిన మేకులు కూడా ఉన్నాయని, ఆ తర్వాత వాటిని ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో చర్చిలలో భద్రపరిచారని చెప్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వన్ సిల్సిలేవా రోబే ఆఫ్ జీసస్ అనేది యేసుక్రీస్తు ధరించిన పవిత్ర దుస్తుల్లో ఒకటిగా చెప్తారు. సిలువ వేయడానికి ముందు ఆయన ధరించిన వస్త్ర విశేషం ఇదేనని నమ్ముతారు. అయితే ఎక్కడా కుట్లు లేకుండా కేవలం దారంతో మొత్తం వస్త్రాన్ని తయారు చేసినట్టు ఉండడం దీని ప్రత్యేకత. బైబిల్లోనూ ఈ వస్త్ర ప్రస్తావన ఉందని,
సిలువ ఎక్కించే ముందు రోమన్ సైనికులు దీన్ని క్రీస్తు శరీరం నుంచి తొలగించారని, అయితే చించకుండా తమ వద్దే ఉంచుకున్నారని చెప్తారు. దాన్ని ఎవరి వద్ద ఉంచుకోవాలో కూడా చిట్టీలు కూడా వేసుకుని నిర్ణయించుకున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలీదు. ఇక నెక్స్ట్ వన్, షౌడ్ ఆఫ్ ట్యూరిన్ అనేది సాధారణ తెల్లని వస్త్రం మాత్రమే కాదు. శిలువ మీద మరణించిన యేసుక్రీస్తును కిందికి దించాక ఆయన శరీరంపై కప్పిన పొడవాటి పవిత్ర వస్త్రంగా ఆయన భక్తులు భావిస్తారు. ఇది కేవలం ఒక వస్త్రం కాదు, 2000 సంవత్సరాల పైబడిన ప్రజల్లో ఉన్న నమ్మకానికి గుర్తు. ఈ వస్త్రం మీద ఒక మనిషి ఆకృతి కనిపిస్తుంది. ముఖాకృతి, కళ్ళు, ముక్కు, నోరు, గడ్డం, జుట్టు ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. చేతులు, కాళ్ల ఆకృతులు, మేకులు దింపినట్లు గుర్తులు, రక్తపు చారికలు కూడా ఉంటాయి. సో ఇవన్నీ యేసుక్రీస్తుకి సంబంధించిన రహస్య వస్తువులుగా పవిత్రంగా భావించబడుతున్న వస్తు విశేషాలు. మనం ముందే చెప్పుకున్నట్టు ప్రజల విశ్వాసాలకు, చారిత్రక రుజువులకు పొంతన అన్ని వేళల్లోనూ కుదరదు. కాబట్టి ఆయా విశ్వాసాల వెనుక ఉన్న వ్యక్తుల జీవిత గాథలు మాత్రమే ప్రజలకు ప్రేరణ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.